ఈ ఏఐ ఇంపాక్ట్లో అద్భుతమైన దృశ్యం అందరినీ ఆకర్షించింది. ఏఐ కృష్ణార్జునులు అక్కడికి వచ్చిన ప్రముఖులు అడిగిన ప్రశ్నలకు జవాబులిచ్చారు. కృష్ణుడు అర్జునికి ఉపదేశమిస్తున్నట్టు ఈ ఏఐ ఇంపాక్ట్లో ఆకర్షణీయంగా నిలిచింది. ఏఐ కుక్క కూడా ఈ ఇంపాక్ట్లో ఆకట్టుకుంది. ఈ ఏఐ ఇంపాక్ట్ 2026 గురించి మొత్తం తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడగలరు. 2026 ఫిబ్రవరి నెల భారత రాజధాని న్యూఢిల్లీ టెక్నాలజీ ప్రపంచానికి కేంద్రంగా మారింది. వేదిక భారత్ మంటపం. ఇది సాధారణ కాన్ఫరెన్స్ కాదు, ఇది ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026. ప్రపంచం అంతా ఒక ప్రశ్నతో చూస్తుంది. ఏఐలో భారత్ ఎక్కడ నిలుస్తుంది అని ప్రశ్న. ఘన ప్రారంభం. సమ్మిట్ను ప్రారంభించారు ప్రధానమంత్రి మోడీ. ఆయన ప్రసంగంలో ముఖ్యాంశాలు: ఏఐ ప్రజల కోసం ఉండాలి, గ్లోబల్ సౌత్ దేశాలకు సమాన అవకాశాలు, బాధ్యతాయుత ఏఐ అభివృద్ధి. హాల్లో వేలాది ప్రతినిధులు చప్పట్లు కొట్టారు. ప్రపంచ నేతలు, టెక్ దిగ్గజాలు ఈ సమ్మిట్లో పాల్గొన్నారు. గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, మెటా. 100కి పైగా దేశాల ప్రతినిధులు, 200+ స్టార్టప్స్, వేలాది విద్యార్థులు పాల్గొన్నారు. భారత్ ఒక సందేశం ఇచ్చింది: మేము కేవలం వినియోగదారులు కాదు, సృష్టికర్తలము. ఏఐ ప్రదర్శనలు. భవిష్యత్తు చూపించిన క్షణం. ఎగ్జిబిషన్ హాల్లో హ్యూమనాయిడ్ రోబోట్స్, రైతులకు ఏఐ ఆధారిత వాతావరణ అంచనాలు, క్యాన్సర్ను ముందుగానే గుర్తించే ఏఐ మోడల్స్, భారతీయ భాషల్లో పనిచేసే ఎడ్యుకేషన్ ఏఐ. ఒక స్టార్టప్ ఏఐ డ్రోన్ ద్వారా పంటల ఆరోగ్యాన్ని విశ్లేషిస్తుంది. ప్రపంచ మీడియా దృష్టి భారత్పై పడింది. ప్రత్యేక ఆకర్షణ. ఈ సమ్మిట్లో ప్రత్యేక ఆకర్షణ ఏంటంటే, సమ్మిట్ భాగంగా ఏఐ ఆధారిత ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వహించారు. చారిత్రాత్మక వేదిక కుతుబ్ మినార్ సమీపంలో ప్రత్యేక స్క్రీనింగ్ జరిగింది. ఏఐ ద్వారా రూపొందించిన షార్ట్ ఫిల్మ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక్కడ కొన్ని రకాల ఆవిష్కరణలు ఆవిష్కరించారు. అందులో భాగంగా కృష్ణార్జునుల యొక్క సంభాషణ హితబోధం. ఇక్కడ అర్జునుడు అడిగిన ప్రశ్నలకు కృష్ణుడు సమాధానం ఈ విధంగా ఉంది. అర్జునుడు: ధర్మం అంటే ఏంటి? సత్యం మీద నిలబడటం, నీ కర్తవ్యాన్ని నిజాయితీగా నిర్వర్తించడం. ఇంతే కాకుండా అక్కడ ఉన్న ప్రముఖులు అడిగిన ప్రతి ప్రశ్నకు జవాబు ఇవ్వడం జరిగింది. ఈ ప్రదర్శనలో ఏఐతో సృష్టించిన కుక్క కూడా మాట్లాడటం జరిగింది. పెద్ద పెట్టుబడుల ప్రకటన. సమ్మిట్లో ప్రకటించిన ముఖ్యాంశాలు: భారీ డేటా సెంటర్ పెట్టుబడులు, గ్లోబల్ ఏఐ పార్ట్నర్షిప్, ఏఐ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్. భారత్ ఏఐ మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెంచుతుందని ప్రకటించింది. సమస్యలు, విమర్శలు. అయితే అన్ని సజావుగానే జరగలేదు. ప్రారంభ రోజున భారీ క్యూ సమస్యలు, ట్రాఫిక్ ఆంక్షలతో నగరంలో ఇబ్బందులు, కొంతమంది సందర్శకులు ఏర్పాట్లపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో విమర్శలు కూడా వచ్చాయి. కానీ నిర్వాహకులు వెంటనే స్పందించారు. కీలక చర్చలు ఏంటంటే, సమ్మిట్లో ప్రధాన చర్చలు: ఏఐ నియంత్రణ, డేటా ప్రైవసీ, ఏఐ అండ్ వాతావరణ మార్పు, అంతర్జాతీయ సహకారం. భారత్ రెస్పాన్సిబుల్ ఏఐ ఫ్రేమ్వర్క్పై పనిచేస్తుందని ప్రకటించింది. ప్రపంచానికి సందేశం ఏమిటంటే, సమ్మిట్ ముగింపు రోజున ఒక స్పష్టమైన సందేశం వచ్చింది: ఏఐ మస్ట్ ఎంపవర్ హ్యూమానిటీ, నాట్ డామినేట్ ఇట్. భారత్ గ్లోబల్ ఏఐ డైలాగ్లో కీలక పాత్ర పోషిస్తోందని ప్రపంచానికి తెలియజేసింది. కృత్రిమ మేధాలో అనైతిక వ్యవహార శైలికి అంతం లేదని, డేటా సార్వభౌమత్వాన్ని కాపాడటానికి, రక్షణ చర్యలు పారదర్శకంగా ఉండటానికి దానికి నైతిక బలమిద్దామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. ఈ ఆకాంక్షిత భారత్లో అంతర్జాతీయ ఏఐ ప్రయాణం కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. భారత్ బుద్ధుడి నేల సరిగా అర్థం చేసుకోవడం ద్వారానే సరైన చర్యలు చేపట్టవచ్చని ఆయన చెప్పారు. అందుకే అందరూ కలిసి ఏఐ సరైన ముద్ర వేసేలా రోడ్డు మ్యాప్ను సృష్టించాల్సిన అవసరం ఉంది. మనం సరైన ఉద్దేశంతో సరైన సమయంలో నిర్ణయాలు తీసుకున్నప్పుడే సరైన ఫలితం కనిపిస్తుందని మోదీ స్పష్టం చేశారు. ఇండియా ఇంపాక్ట్ సమ్మిట్ను గురువారం ఢిల్లీలోని భారత మంటపంలో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏఐ సక్రమ వినియోగానికి మానవ్ విజన్ను ఆవిష్కరించారు. వేగంగా ఎదుగుతున్న ఏఐ టెక్నాలజీని ప్రజలే కేంద్రంగా
ఉపయోగించుకునే వ్యవస్థలను తయారు చేయాలని, సార్వభౌమత్వం, సమ్మిళత్వాలను గౌరవిస్తూ ఉపయోగించుకోవాలని అభిప్రాయపడ్డారు. ఏఐ నైతికతలో కంపెనీలకు బాధ్యత ఉందని పేర్కొన్నారు. కొన్ని దేశాలు ఏఐని రహస్యంగా భావిస్తున్నాయని, కానీ దానిని అందరితో పంచుకొని ప్రపంచం మంచి కోసం ఉపయోగించాలని భారత్ భావిస్తుందని తెలిపారు. ఏఐకి భారత్ భయపడబోదని ప్రధాని స్పష్టం చేశారు. దానిని షేర్ చేసుకోవడం, ఓపెన్ కోడ్ల ద్వారా ప్రపంచానికి మంచి చేసేలా ఉపయోగించుకోవచ్చని నమ్ముతున్నానని తెలిపారు. ఏఐ విషయంలో సంక్షేమం, సంతోషం తమ బెంచ్ మార్క్ అని, వీటికి భరోసా కల్పించడంలో ప్రజలు ఏఐకి డేటాగా ముడిసరుకుగా ఉండకూడదని స్పష్టం చేశారు. టెక్నాలజీపై మానవ నియంత్రణ ఉండాలని ప్రధాని స్పష్టం చేశారు. ఉదాహరణకు జీపీఎస్నే తీసుకుంటే అది ఎటు వెళ్లాలో సూచిస్తుందని, తుది నిర్ణయం మాత్రం మనమే తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం ఏఐని చూసి భయపడేవారు కొందరైతే దానిని అదృష్టంగా భావించేవారు మరికొందరు. భారత్ ఇందులో అదృష్టాన్ని, భవిష్యత్తునే చూస్తుంది అని ప్రధాని స్పష్టం చేశారు. పాఠశాలల సిలబస్ను రూపొందించినట్లే ఏఐని పిల్లలకు సురక్షితంగా ఉండేలా చూడాలని మోదీ అభిప్రాయపడ్డారు. అది కుటుంబానికి దారి చూపేలా ఉండాలని స్పష్టం చేశారు. ఏఐ సమ్మిళిత అభివృద్ధి కోసం టెక్నాలజీ, మానవత్వం మిళితం కావాలని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మెక్రాన్ పేర్కొన్నారు. ప్రస్తుతం భౌగోళిక ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో అన్ని డిజిటల్ టూల్స్కు మార్గదర్శకత్వం కోసం సమగ్ర విధానం కావాలని పిలుపునిచ్చారు. భారత్, ఫ్రాన్స్ కలిసి ఏఐ ఫ్రేమ్వర్క్ కోసం ఉమ్మడిగా పనిచేస్తాయని చెప్పారు. ఏఐ సమ్మిట్ ప్లీనరీలో మెక్రాన్ ప్రసంగించారు. 10 ఏళ్ల కిందట ముంబైలోని వీధి వ్యాపారులు బ్యాంకు ఖాతాలు తెరవడం సాధ్యమయ్యేది కాదని, ప్రస్తుతం వారే తమ ఫోన్ల ద్వారా చెల్లింపులను స్వీకరిస్తున్నారని తెలిపారు. ఇది టెక్నాలజీ స్టోరీయే కాదని, నాగరికత స్టోరీ అని వివరించారు. ఏ దేశము సాధించలేని డిజిటల్ గుర్తింపును భారత్ సాధించిందని తెలిపారు. గుటెరస్ సహా పలువురి హాజరు. ఏఐ సమ్మిట్ ప్లీనరీకి ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి అంటోనియో గ్యుటెరస్, ఫ్రాన్స్, బ్రెజిల్, స్విట్జర్లాండ్, శ్రీలంక, సెర్బియా, ఎస్తోనియా అధ్యక్షులు ఎమాన్యుయల్ మెక్రాన్, లూయిస్ ఇవానో లూలా డా సిల్వా, గౌ ఫర్మేసిన్, అనుర కుమార దిశనాయకే, అలెగ్జాండర్ ఉసిక్, అలార్ కరీజ్, భూటాన్, మారిషస్, క్రొయేషియా, ఫిన్లాండ్ ప్రధానులు షెరింగ్ తాగ్లే, నవీన్ చంద్ర, రామ్ గులామ్, ఆండ్రేస్ ప్లెంకోవిక్, పెటారి ఆర్నోసిస్, ఉపాధ్యక్షుడు ఫెడర్సిస్ ఫిల్డైతో పాటు అగ్రశ్రేణి కంపెనీల సీఈఓలు హాజరయ్యారు. 17 భాషల్లో ప్రధాని ప్రసంగం. మోడీ ప్రసంగం సందర్భంలో ఏఐలో భారత పురోగతిని ఆవిష్కరిస్తుందని ఆయన ప్రసంగం రియల్ టైంలో 17 భాషల్లో అనువాదించారు. సంజ్ఞల భాషల్లోనూ ప్రదర్శించారు. ప్రధాని ప్రసంగాన్ని తెలుగు, తమిళం, అస్సామీ, బంగ్లా, ఆంగ్లం, గుజరాతీ, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒడియా, పంజాబీ భాషల్లోకి అనువాదించారు. ఏఐ ఇంపాక్ట్ సదస్సులో చేతులు కలిపిన గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, ప్రధాని మోదీ, ఇతర టెక్ దిగ్గజాలు. వీరిలో ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్మన్, ఆంథ్రోపిక్ సీఈఓ డాయియో అమోడియోల్ చేతులు కలపకపోవడం గమనార్హం. అంతా ఒకే వేదికపై కనిపించారు. వారంతా గ్రూప్ ఫోటో కోసం పోజిచ్చిన సమయంలో ఇబ్బందికర పరిస్థితి తలెత్తింది. ప్రక్కనే నిల్చున్న 2 సీఈఓలు చేతులు కలిపేందుకు ఇష్టపడలేదు. వారే ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్మన్, ఆంథ్రోపిక్ సీఈఓ డారియో అమెడన్. ఈ పరిణామంతో వారిద్దరి మధ్య ఉన్న కోల్డ్ వార్ మరోసారి బయటపడింది. ఇద్దరి మధ్య సైద్ధాంతికపరమైన విభేదాలు ఉన్నాయి. 2021లో ఆంథ్రోపిక్ ప్రారంభించిన సమయంలో దీనికి బీజం పడింది. దీని వ్యవస్థాపకులు డారియో డానియోలా అమోడే, వారిద్దరూ తోబుట్టువులు. ఈ ఇద్దరు ఓపెన్ ఏఐలో వైస్ ప్రెసిడెంట్ల హోదాలో పనిచేశారు. అప్పుడు తమ బాస్గా ఉన్న ఆల్టమస్ విధానాలను విమర్శిస్తూ ఆ సంస్థను వీడారు. భద్రత కంటే వ్యాపారానికి ఆయన ప్రాధాన్యం ఇస్తున్నారని విమర్శించారు. ఈ అభిప్రాయ బోధాలే ఇంపాక్ట్ సదస్సు వేదికపైన కనిపించాయి. ఏఐ అతిగా వాడితే ప్రమాదమే. అదేంటో ఒకసారి చూద్దాం. కేటగిరీ 1. ఆర్కిటెక్ట్గా వ్యవహరించే విద్యార్థులు భారీ డేటాను విశ్లేషణ, ప్రాథమిక సమాచారానికి వినియోగిస్తారు, కానీ ప్రతి ఆలోచన సొంతంగా చేస్తారు. ఏఐని శక్తివంతమైనదిగా భావిస్తూ ఆ సబ్జెక్టుపై పూర్తి పట్టు సాధిస్తారు. కేటగిరీ 2లో అసైన్మెంట్ నుంచి ప్రతి పని చేసేందుకు ఏఐని వాడుతారు.
వీరు అతిగా ఆధారపడటం వల్ల ప్రమాదంలో పడిపోతారు. సొంత ఆలోచన శక్తి మందగిస్తుంది. కేటగిరీ 3 పుస్తకాలను నిమిషాల్లో చదవటం, వ్యాకరణ దోషాలను సరిచేసేందుకు ఏఐని వాడతారు. ఏఐని తీసివేస్తే ఒత్తిడిలో పడిపోయే ప్రమాదం ఉంది. కేటగిరీ 4లో తరగతిలో నేర్చుకున్న దానికి మార్కెట్ అవసరాలకు మధ్య అంతరాన్ని ఏఐతో భర్తీ చేస్తుంటారు. కొత్త విషయాలు, కెరీర్ కోసం ఏఐని వినియోగిస్తారు. థియరీ కంటే ప్రాక్టికల్ నైపుణ్యాలకు కీలకంగా భావిస్తారు. కృత్రిమ మేధాపై తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడటం జరిగింది. కృత్రిమ మేధపై వార్ రూమ్ హైదరాబాద్లో ఏర్పాటు చేయండి అని చెప్పడం జరిగింది. ఏఐ దుర్వినియోగాన్ని, దానివల్ల కలిగే నష్టాలను నివారించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో మంత్రిత్వ శాఖలు ఏర్పాటు చేయాలి. సామాజిక న్యాయం, సమ్మిళితత్వం, పేదరిక నిర్మూలన, జాతీయ భద్రత కోసం ఏఐని ఉపయోగించాలి. ఈ రంగంపై చర్చలు, భాగస్వామ్యాల కోసం అందరినీ తెలంగాణకు ఆహ్వానిస్తున్న, రాష్ట్రంలో పనిచేయడానికి ముందుకు రావాలని జాతీయ, అంతర్జాతీయ సంస్థలను కోరుతున్న సరికొత్త యుగానికి భారత్ నాయకత్వం వహించాల్సిన సమయం ఇదే అని రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 కేవలం ఒక ఈవెంట్ కాదు. ఇది భారత టెక్నాలజీ శక్తిని ప్రపంచానికి చూపించిన వేదిక. ఇది స్పష్టం చేసింది. భారత్ గ్లోబల్ ఏఐ డైలాగ్లో ఏఐలో భారత్ నాయకత్వం వహించగలదు, కానీ బాధ్యతాయుత అభివృద్ధి అవసరం. ప్రజల ప్రయోజనమే ప్రధాన లక్ష్యం. ప్రపంచానికి సందేశం ఏమిటంటే, సమ్మిట్ ముగింపు రోజున ఒక స్పష్టమైన సందేశం వచ్చింది. ఏఐ మస్ట్ ఎంపవర్ హ్యూమానిటీ, నాట్ డామినేట్ ఇట్. భవిష్యత్తులో ఏఐ వల్ల నష్టాల, లాభాల కామెంట్ రూపంలో చెప్పగలరు. ఇలాంటి వీడియోలు ఇంకా మీరు చూడాలి, వినాలి అంటే నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.